చాలా మందికి హెర్నియా ఒక కామన్ ప్రాబ్లం, ఒక చిన్న ప్రాబ్లం అని చెప్పేసి దాన్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. దాని ట్రీట్మెంట్ పోస్ట్‌పోన్ చేస్తూ ఉంటారు. కానీ హెర్నియాస్ అప్పుడప్పుడు డేంజరస్ ప్రాబ్లంతో పాటు రావచ్చు. నమస్తే, నేను డాక్టర్ అంకిత్ విజయ్ అగర్వాల్. అండ్ ఇవాళ నేను చెప్తాను వార్నింగ్ సిమ్టమ్స్ హెర్నియాతో మనము ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి. హెర్నియా అంటే ఏంటి? హెర్నియా అంటే మామూలుగా మనకు స్టమక్ అబ్డామినల్ వాల్లో వీక్నెస్ నుంచి లోపల నుంచి ఒక ఆర్గన్ ప్రొట్రూడ్ అవ్వడం, మోస్ట్ కామన్లీ ఫ్యాట్ ఆర్ ఇంటెస్టైన్. సో హెర్నియాకు సంబంధించిన వార్నింగ్ సిమ్టమ్స్ ఏంటి? హెర్నియా సైజ్ పెరుగుతుంది, మెల్లమెల్లగా ఓవర్ టైం దాని సైజ్ పెరగడం అంటే అది ప్రోగ్రెస్ అవుతుంది. నడుస్తూ ఏదో పని చేస్తూ ఆ హెర్నియా దగ్గర మనకు పెయిన్ రావడం, కొంచెం ఏదో లాగుతున్నట్టు, ఏదో ప్రెషర్ పడుతున్నట్టు అన్నట్టు. సడన్ సివియర్ పెయిన్ రావడం అంటే అక్కడ ఏదో కాంప్లికేషన్ అయినట్టు, హెర్నియా అతుక్కుందో, అక్కడ ఏదైనా బ్లాకేజ్ అయిందో సడన్ సివియర్ పెయిన్ రావడం. ప్రొట్రూడ్ అయిపోయి హెర్నియా తగ్గకపోవడం. చాలామంది హెర్నియా ఉన్న వాళ్ళు పడుకుంటే లేకపోతే రెస్ట్ తీసుకుంటే ఆ స్వెల్లింగ్ తగ్గిపోతుంది, బట్ తగ్గట్లేదు ఇప్పుడు అంటే ఆ హెర్నియా అబ్స్ట్రక్ట్ అయినట్టు, బ్లాక్ అయిపోయినట్టు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. హెర్నియా మీద ఉన్న చర్మం రెడ్ అవ్వడము, అక్కడ కొంచెం ఏదో ఇన్ఫ్లమేషన్ ఉన్నట్టు, కొంచెం వాపు ఉన్నట్టు, ఏదో అల్సర్ ఫామ్ అయింది. ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే హెర్నియా ఏదో కాంప్లికేషన్ అవుతున్నట్టు. లాస్ట్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్, పెయిన్ రావడము, పొట్ట ఉబ్బడము, వామిటింగ్స్, గ్యాస్ పాస్ అవ్వకపోవడము. ఇవన్నిటితో ఏంటంటే ఇంటెస్టైన్ బ్లాకేజ్ సిమ్టమ్స్ అన్నమాట. ఇవన్నీ ఉన్నప్పుడు అర్జెంటుగా డాక్టర్ని కలవాలా. మోస్ట్ కామన్లీ సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం పడుతుంది. హెర్నియా ఈజ్ అ కామన్ ప్రాబ్లం. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ట్రీట్మెంట్ అవసరం ఉండదు, కానీ ఈ వార్నింగ్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు దాని ట్రీట్మెంట్ మనము ఇగ్నోర్ చేయకూడదు, ట్రీట్మెంట్ని డిలే చేయకూడదు. థ్యాంక్ యూ.